ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగా లేని వాళ్ళు మాత్రం ఒక్కసారి ఈ వీడియో చూడండి. ముందుగా అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. కనకదార స్తోత్రం ఎంతమందికి తెలుసు? ఎంతమంది చదువుతున్నారు? మీ లైఫ్లో ఈ కనకదార పారాయణం వల్ల ఏమైనా మిరాకిల్స్ జరుగుంటే కామెంట్ చేయండి. చూసే వాళ్ళకు మోటివేషన్గా అనిపిస్తుంది. అయితే ఈ కనకదార స్తోత్రాన్ని ఎవరు చదవాలి, ఎందుకు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఇలాంటి బోలెడన్ని డౌట్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ అయితే ఒక విషయం చెప్పుకుందాం. లక్ష్మీదేవికి మనం పూజ చేస్తున్నామన్నా, ఆమెను ఏదైనా కోరిక కోరుకోవాలన్నా ఏం కోరుకుంటాం? అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలని మాత్రం ఎవరో నూటికో కోటికో ఒకరు కోరుకుంటారు. ప్రతి ఒక్కరం కూడా ఇంట్లో డబ్బుకి లోటు ఉండకూడదు, సిరి సంపదలు బాగుండాలి అనే కదా కోరుకుంటాం. కనకదార స్తోత్ర పారాయణం చేసే వాళ్ళకి ఆ ఇంట్లో మాత్రం డబ్బుకి అస్సలు లోటు అనేదే ఉండదు. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేనే ఎగ్జాంపుల్. నేను యూట్యూబ్లో ఎవరిదైనా వీడియో చూస్తున్నాను, ఎవరి వీడియోస్ అయినా నా బుర్రలకు ఎక్కుతున్నాయి, నేను ఫాలో అవుతున్నాను అంటే ఒకే ఒక ఛానల్ అండి, అది నండూరి శ్రీనివాస్ గారిది. ఇంత బాగా చెప్తారండి అసలు. ఆ ఎక్స్ప్లెనేషన్కి మనం ఆ పూజ చేసుకోవాలి, అట్లా అమ్మవారిని ధ్యానించేయాలి అనిపిస్తుంది. కింద కామెంట్స్ చదివితే కూడా మేము చేసినాము, మాకు చాలా మిరాకిల్స్ జరుగుతాయని చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. నేను 2 years బ్యాక్ ఆయన వీడియోలు ఇప్పటికీ ఫాలో అవుతాను. అయితే ఒక వీడియో నోటిఫికేషన్ వచ్చింది, కనకదార స్తోత్రము పూర్తి విశ్లేషణ ఈజీగా అని ఒక వీడియో వస్తే, నేను ఇదంతా సంస్కృతంలో ఉంటుంది, మన వల్ల అవుతుందా అని అనుకుంటూనే నేను ఓపెన్ చేశాను వీడియోని. బట్ ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేసిండంటే, కనకదార స్తోత్రంలో ప్రతి లైన్ ప్రతి వర్డ్ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిండు. అసలు అది విన్న తర్వాత అబ్బా ఇంత అద్భుతమైందా, అందుకే అమ్మవారు కరుణించేసి బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందా అనిపించింది. అప్పటి నుండి అయితే నేను ఫిక్స్ అయిపోయినా అండి. ఆ వీడియో డౌన్లోడ్ చేసుకొని ప్రతి శుక్రవారం కూడా నేను అమ్మవారికి పూజ చేసుకోగానే కనకదార స్తోత్రాన్ని అయితే చదువుకుంటాను. చాలా మిరాకిల్స్ అయితే జరుగుతాయండి. మనకి బిఫోర్ ఆఫ్టర్ అన్నట్టుగా అయితే మనకి లైఫ్ ఉంటుంది. అయితే ఈ కనకదార స్తోత్రాన్ని ఎప్పుడు చదువుకోవాలి, ఎన్ని రోజులు చదువుకోవాలనే డౌట్స్ ఉంటాయి కదా. నేను అయితే మంగళవారం, శుక్రవారం, పౌర్ణమి, అమావాస్య ఇట్లాంటి రోజులలో అమ్మవారికి పూజ చేసుకొని అయితే కనకదార స్తోత్రాన్ని చదువుకుంటాను. లేదు మేము ఇట్లా వ్రతంలాగా చేసుకుంటాము, ఒక దీక్షలాగా చేసుకుంటాము అంటే మాత్రం ఈ శ్రావణ మాసం చాలా మంచిదండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి. ఒక 21 days లేకపోతే ఈ మంత్ కంప్లీట్ అయ్యే వరకు నాన్ వెజ్ తినకుండా నిష్టగా మార్నింగ్ ఈవినింగ్ కూడా మంచి దీపారాధన చేసుకొని చదువుకోండి. నేనైతే అదేమీ చేయట్లేదు, నేను చేసేది మాత్రం చెప్తున్నాను. శ్రావణ మాసం అంతా కూడా డైలీ దీపారాధన చేసుకొని డైలీ అయితే చదువుకుంటాను. ఇక నార్మల్ డేస్లో అయితే శుక్రవారం, మంగళవారం అయితే అట్లా దీపారాధన చేసి చదువుకుంటాను. నేను ఏ వీడియో చూసి నేర్చుకున్నానంటే సేమ్ నండూరి గాడిదే. ఆయన ఒకటి ఎక్స్ప్లెనేషన్ వీడియో ఉంటుంది, ఇంకొకటేమో ఆయన చదువుతూ వినిపిస్తారు. 2 వీడియోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ చదివే రోజున మాత్రం అసలు మనకి నోరు తిరగదు, మొత్తం సంస్కృతం కదా, చాలా టఫ్ అనిపిస్తుంది. బట్ జస్ట్ అట్లా ఒక 10 days కంటిన్యూగా ఆయన చదువుతుంటే మనం చదివామనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. ఫాస్ట్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం. అది మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఒక లైన్ చదువుతుంటే ఇంకో లైన్ ఆటోమేటిక్గా మన మైండ్లో అది నోట్ అయిపోతుంది అనమాట. ఫస్ట్ అయితే ఎక్స్ప్లెనేషన్ వీడియో వినండి. అది విన్న తర్వాత ఇది ఇంకో వీడియో చదవండి. చాలా ఈజీగా అనిపిస్తుంది, అంత హార్డ్ అయితే అనిపించదు. సరే ఏమన్నా నైవేద్యాలు పెట్టాలా ఎట్లా అంటే, నైవేద్యం పెట్టుకోవచ్చు, బెల్లం పెట్టుకోవచ్చు, పాలు పెట్టుకోవచ్చు, లేదు మనకి చేసుకోవాలనుకుంటే పాలతో ఏదైనా పరమాన్నం సేమియా లాంటిది చేసి అమ్మవారికి పెట్టేసి పూజ అంతా అయిపోయిన తర్వాత ప్రశాంతంగా కూర్చొని అయితే చదువుకోండి. నేను ఆ అమ్మవారి దయని నేను పొందాను కాబట్టి నాతో పాటు ఇంకా ఒక్కరికైనా ఈ వీడియో యూజ్ అయితే నాకు అంతే చాలండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సబ్స్క్రైబ్ కోసము, యూస్ కోసము ఇదంతా చేస్తున్నారు, ఒకరిని చూసి ఒకరు నేర్చుకుంటున్నారు అని. నేను ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పను అండి. అలా చెప్పేస్తే మీరు అనుకున్నట్టే అయిపోతుంది కదా. అమ్మవారి దయ అందరిపైన ఉండాలి, అందరూ బాగుపడాలి.